బాహుబలి 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉండడంతో చాలా చోట్ల థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి. దీంతో రిలీజ్ చిత్రాల మొదటి రోజు కలెక్షన్స్ జాబితాలో ఈ మూవీ మొదటి స్థానంలో నిలిచింది. అది కూడా భవిష్యత్తులో అంత సులువుగా ఎవరూ అందుకోలేనంత రేంజ్లో సత్తా చాటింది. భారత సినీ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ సాధించిన రిలీజ్ మూవీగా బాహుబలి ది ఎపిక్ నిలిచింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా విజయ్ గిల్ 10 కోట్ల గ్రాస్తో ఉంది. ఆ తరువాత గబ్బర్ సింగ్ 8 కోట్ల గ్రాస్తో ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్స్ అన్ని ప్రభాస్ సినిమా దాటేసింది. బాహుబలి ది ఎపిక్ మొదటి రోజే ఏకంగా 10.4 కోట్ల నెట్ సాధించినట్లు ప్రముఖ ట్రేడింగ్ వెబ్సైట్ సాక్నిల్ పేర్కొంది. అదే గ్రాస్ పరంగా చూస్తే 18 కోట్లకు పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతటి రేంజ్లో కలెక్షన్ సాధించిన సినిమా ఏదీ లేదు. ఇలా రిలీజ్తో బాహుబలి తన మార్క్ ఏంటో మరోసారి ఇండస్ట్రీకి చూపింది. రిలీజ్ ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లను సాధించిన టాప్ 5 సినిమాలను చూస్తే బాహుబలి ది ఎపిక్ 18 కోట్ల గ్రాస్ను వసూలు చేస్తే విజయ్ సినిమా గిల్ 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 8 కోట్లు, మహేష్ బాబు బిజినెస్ మెన్ 5.27, మురారి 5 కోట్ల గ్రాస్ను వసూలు చేశాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.